ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఒక కూలీ కార్మికుని కథ. ఒక గ్రామంలో రామయ్య అనే కూలీ కార్మికుడు ఉండేవాడు. అతను రోజూ కష్టపడి పనిచేసేవాడే. కానీ తినే కడుపుకి సరిపడేంతే సంపాదన. ఓ రోజు అతని ఊరికి ఒక ధనిక వ్యాపారి వచ్చాడు. అతను ఓ పెద్ద గోదామును కట్టించాలని, కూలీల అవసరం ఉందని చెప్పాడు. అక్కడికే రామయ్య వెళ్ళాడు. వ్యాపారి చెప్పాడు, ఈ గోదాంలో బంగారు బుట్ట ఉంది. నువ్వు నిజాయితీగా పనిచేస్తే నిన్ను పెద్ద మనిషిని చేసేస్తాను. రామయ్య ఆశ్చర్యపోయాడు. కానీ అతను ఏ ఆశపడకుండా వృత్తిని బట్టి పనిచేశాడు. పనిచేస్తూ గోదాములో ఏ బంగారం లేని విషయం అతనికి తెలిసింది. కానీ అతను ఎలాంటి ప్రలోభానికి లోను కాలేదు. రోజూ పట్టు వదలకుండా సమయానికి పనిచేశాడు. ఒక నెల తరువాత వ్యాపారి వచ్చి ఇలా అన్నాడు, నిజమైన బంగారం అంటే నీవంటి నమ్మకమైన శ్రమజీవి మనుషులు. నీవు నన్ను మోసం చేయలేదు. నిన్ను పరీక్షించాను. ఈ గోదాం అంతటినే ఇది నీదే. రామయ్యకి ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. కష్టపడితే, నిజాయితీతో జీవించితే జీవితంలో ఎప్పటికైనా ఫలితం లభిస్తుందని అతను అర్థం చేసుకున్నాడు. నిజాయితీ, కష్టం ఎప్పటికీ వృధా కాదు. మన ప్రయత్నం ఎప్పటికైనా గుర్తింపు పొందుతుంది. ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.